సమయానికి నువ్వు రాకపోతే దాని బ్రతుకు బండలైపోయేది. తాళి కట్టవలసిన నీ చేతులతోనే దానికి తలకురువి పెట్టవలసి వచ్చేది. బాబు, నేను అడుగుతాను, చేస్తావా? చెప్పండి. ఆ దుర్మార్గుడు దాన్ని ఆ మానమర్యాదలతో ఉంచడు. దాన్ని నీ వెంట తీసుకెళ్ళిపో బాబు. నీ కాబోయే భార్యను నువ్వే రక్షించుకో. దాన్ని కాపాడే శక్తి నాకు లేదు. అది హాయిగా బ్రతికి తెచ్చాలు. నేను వాడి చేతుల్లో చచ్చిపోయినా పర్వాలేదు బాబు, తీసుకెళ్ళు. అది కదండి. పెళ్లి కాకుండా ఇంటికి తీసుకువెళ్తే లోకం ఏమైనా అనుకుంటుందనా? అనుకోని బాబు. మనం అంటే ఏమిటో మనకు తెలిసినప్పుడు తెలియని లోకులు కాకులే ఏమనుకుంటే మనకే? తల్లి తండ్రి ఈ నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసి నీ చేతుల్లో పెట్టలేకపోయినా కనీసం ఈరోజు నా చేతుల మీదుగా నీకు అప్పగించగలుగుతున్నాను. తీసుకువెళ్ళు బాబు. సరే. బాబాయ్, ఈ రోజు నుంచి ఈ అమ్మాయి మన ఇంట్లోనే ఉంటుంది. మన ఇంట్లో ఎలా ఉంటుందిరా? అద్దెకి ఇవ్వడానికి ఇంట్లో వేరే పోర్షన్ లేదుగా. అద్దె కాదు బాబాయ్, మరి ఈ అమ్మాయి పేరు లలిత. నేను అడిగింది అమ్మాయి పేరు కాదు సీను. ఆ అమ్మాయిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావని. తీసుకురావాల్సిన అవసరం వచ్చింది కనుక. ఏమిట్రా అవసరం? లలిత నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం. తప్పని పరిస్థితుల్లో ఈ అమ్మాయిని ఇక్కడ తీసుకురావాల్సి వచ్చింది బాబాయ్. అంటే అంతా నీ ఇష్టమేనా? నీ వెనక ఎవరు లేరనుకున్నావా? వాళ్ళ గురించి ఆలోచించాల్సిన బాధ్యత నీకు ఉందా లేదా? అసలు నీకు విషయం తెలుసా? అంకుల్, ఏమిటి నీ పద్ధతి? పూర్తిగా చెప్పనీయకుండా అడ్డుపడతావేంటి? చెప్పని. అది కాదమ్మా, దేవుడి గుడికి వెళ్ళాలన్నా నా పెర్మిషన్ లేకుండా వెళ్ళేవాడు కాదు, ప్రేమించట. అంకుల్, ప్రేమించడం అనేది మనసు చేసే పని, గుడికెళ్ళడం అనేది మనిషి చేసే పని. నీకు తెలీదమ్మా వీడు. అంకుల్, ఏమిటి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నావు? అతను ఏదో తప్పు చేసినట్లు మాట్లాడతావేంటి? ప్రేమించే మనసుంది కాబట్టి ప్రేమించాడు. తన మనిషిని తాను కాపాడుకోగలన్న ధైర్యం ఉంది కాబట్టి చేయి పట్టుకుని ఇంటికి తీసుకొచ్చాడు. అది కాదమ్మా. అంకుల్, ఇంత అందమైన అమ్మాయిని ప్రేమించినందుకు సంతోషించు, అంతేగాని ఊరికే కోపగించుకుంటావేంటి? ఏమండి, మా అంకుల్ చాలా మంచివాడు. ఇంత మంచి హీరో మనసు దోచుకున్నందుకు ఐ రియలీ కంగ్రాచులేట్ యూ. రండి. క్షమించండి, ఈ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు. నేను వేరెక్కడైనా ఉంటాను. మీరు మమ్మల్ని అవమానిస్తున్నారా? అవమానిస్తున్నానా? లేకపోతే ఏమిటి? ఒక నిస్సహాయమైన ఆడది ఇంటికొస్తే ఆదరించకుండా బయటికి గింటేంత దుర్మార్గుడు అనుకున్నారా మా అంకుల్? మీరెక్కడికి వెళ్ళక్కర్లేదో, రండి. అంకుల్, ఒకరికొకరు మనసిచ్చి పుచ్చుకుని వచ్చారా? ఇద్దరుగా వచ్చిన వాళ్ళని ఆశీర్వదించి ఒకటిగా చేయంకల్.